తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామంలో ఒక చిన్నారి ప్రాణం కోసం కుటుంబం తీవ్ర పోరాటం చేస్తోంది. ఆ గ్రామానికి చెందిన అర్చక దంపతులు పప్పు గిరిజాశంకర్, విజయ దంపతుల కుమారుడు చంద్రచైతన్య అరుదైన ప్రాణాంతక వ్యాధి అయిన డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా చిన్నారి శరీరంలోని కండరాలు క్రమంగా బలహీనపడుతూ నడక సామర్థ్యం కోల్పోయి చివరికి శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. పుట్టిన కొన్నేళ్లకి ఈ వ్యాధి లక్షణాలు బయటపడగా ప్రస్తుతం బాలుడు మంచానికే పరిమితమయ్యాడు. రోజువారీ జీవితం కూడా ఇతరుల ఆధారపైనే కొనసాగుతోంది. చికిత్స కోసం సుమారు 3,50,00,000 రూపాయల భారీ వ్యయం అవుతుందంటున్నారు. నిరుపేద అర్చక కుటుంబం దాతల సహాయంపై ఆశలు పెట్టుకుంది. ఇక ఇదే అంశంపై బాలుడి పేరెంట్స్ తో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ఆడుతూ పాడుతూ తిరగవలసిన ఓ చిన్నారి ఈరోజు మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో మంచాన పడడంతో ఆ తల్లిదండ్రుల ఆర్థిక సహకారం సరిపోక అతన్ని ఏ రకంగా ట్రీట్మెంట్ చేయాలో తెలియని పరిస్థితిలో మన మీడియాని ఆశ్రయించారు. వారి తల్లిదండ్రుల దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. వారిని అడిగి తెలుసుకుందాం. గోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసాలపాలెం గ్రామానికి చెందిన శివాలయం పంతులు గారు. మా పెళ్లి అయిన తర్వాత ఒక అబ్బాయి పాడుతూ పాడుతూ ఉన్న కుర్రాడు ఒకసారిగా కూర్చొని లెగలేకపోవడం వల్ల ఇబ్బందికరంగా ఉంటే 4-5 డాక్టర్లని కనుక్కొని చేస్తే హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్తే అక్కడ దీనికి అదురుగా వైద్యం ఏమీ లేదు అన్నారు. కావున వారు ఏం చెప్పారంటే ఈ ప్రస్తుతానికైతే మెడిసిన్ అయితే ఏమీ లేదు, ఇంజక్షన్ అయితే ఉంచడానికి 3,50,00,000 అని వారు డాక్టర్ గారు తెలియపరిచారు. ఇక్కడ శివాలయంలో అర్చకత్వంగా పనిచేస్తూ ఉంది. ఈ శివాలయంలో అర్చకత్వంలో వచ్చిన ఆదాయం ఇంట్లోకే సరిపోతుంది కనుక ఆర్థికంగా బాబుకి వైద్యం నిమిత్తంగా ఎవరినిచ్చిన దాతలు సాయం చేయగా కోరి ప్రార్థిస్తాం. మాకు వచ్చేసి బాబు పాప అండి. బాబుకి ఏంటి అసలు నడవట్లేదు, ఇలా నీరసం అయిపోతున్నాడు ఏంటి అని చెప్పి చాలా హాస్పిటల్ తిరిగామండి. అక్కడ నుంచి నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ ఏంటంటే దీనికి అసలు మెడిసిన్ లేదు, ఇది అరుదైన సంబంధించిన వ్యాధి, దీనికి ఏంటంటే ఇంకా ఉండే కొద్ది స్టేజెస్ పెరుగుతాయి తప్ప తగ్గే విధానం లేదు, ఒకటి ఉంది, ఇంజెక్షన్ చేయించుకుంటే తగ్గుతుందని చెప్పారు. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 3,50,00,000 అవుతుంది. శివాలయంలో వచ్చిన ఆదాయమే ఇంట్లోకి పిల్లలకి సరిపోతుంది తప్ప వాడి వైద్యానికి ఎటువంటి రూపాయి కూడా కనిపించట్లేదు. కొంచెం ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే దయచేసి హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పునర్వికాకి ఎలాగైతే అందరూ సాయం చేశారో అలాగే మా అబ్బాయికి కూడా సాయం చేసి వాడి ఆరోగ్యం కుదుటపడాలని చెప్పి అందరూ సాయం చేయాలని కోరుకుంటున్నాను. పునర్వికాకు పునర్జన్మ ప్రసాదించిన దాతలే ఈ అబ్బాయి కూడా పునర్జన్మ ఇవ్వాలని చెప్పి తల్లిదండ్రులంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ రాజు న్యూస్ లో ఈ కథనం వచ్చి ఈ కథనం ద్వారా అబ్బాయి పూలుగునేందుకు దాతలందరూ సహకరించాలని కోరారు. దాంతోపాటు ఇక్కడ మనకు గ్రామస్తులు కూడా ఉన్నారు. ఈ గ్రామస్తులు ఏ రకమైన సహాయం చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. అది తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసాలపాలెం గ్రామం అండి. శివాలయం ట్రస్ట్ అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను ఇక్కడ. అయితే మాకు గుడి పూజారి గారు కావాలని చెప్పేసి నేను పేపర్లో ఇస్తే రాజమండ్రి నుంచి అది ఎవరో చదువుకుండి వీళ్ళు పప్పు గిరిజాశంకర్ అని ఇతను వచ్చాడు. వచ్చి నాన్నగారు ఈయన మా పూజారి కింద ఉంటామండి, మేము ఏమన్నంటే సరే నెలకు 5,000 రూపాయలు ఇస్తాం, మరి ఉంటే రండి అన్నాం. అప్పుడు 1 నెలలకి ఆ కుర్రోడు నడుచుకుంటూ వచ్చాడండి, చిన్న కుర్రోడు. అమ్మాయి ఏమో కడుపుతోటి ఉంది. కానీ అమ్మాయి ఆ రకంగా గుళ్ళోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు బాగా ఉన్నాడు. ఆ రోజు నడుస్తూ మానేశాడు. ఆ డబ్బులు కాకుండా మేము ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి హాస్పిటల్ కూడా వెళ్ళమని ఇవ్వడం కూడా జరిగింది. అయితే అలాగే చెడిపోయి కాళ్ళు కింద పడిపోయి నడుస్తలేదు. ఇక నడపోతుందంటే మరి ఎవరైనా ఎక్కడైనా హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే ఎక్కడ హోమియోపతినా అదే ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి తిప్పాం, ఎక్కడ పని అవ్వలేదు. ఎవరో డాక్టర్ల ద్వారా హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ పని అవుద్దంటే వాళ్ళే పాపం వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ 2 సార్లు 3 సార్లు తిరిగితే అక్కడ ఇష్టపెట్టేశారట. ఈ జబ్బుకి మందులు లేవు, అయితే దీనికి ఇంజక్షన్ ఉంది, 3,55,00,000 అవుతుంది. ఆ రకంగా దానికి చేస్తే దాని పని అతను చేసుకుంటాడు. దగ్గర ఏమి లేదు, ఆర్థిక స్థోమత ఏమి లేదండి.
మరి దాతలు ఎవరన్నా సహకరించి ఆ జబ్బులు నయమైనాక ఆ డబ్బు అంతా దాతలు ఇచ్చి ఆ కుర్రోడికి ఆ వైద్యం నెల చేయించి సహకారం చేస్తారని చెప్పేసి మేము గ్రామ పెద్దలు మా ఊళ్ళో అందరూ కూడా మేము కోరి మరియు ప్రార్థిస్తున్నాం. పరిస్థితి చూసి మా కంసాలపాలెం గ్రామం అందరూ అన్ని పార్టీ వాళ్ళు అందరూ పార్టీకి అతీతంగా డబ్బులు పోజీ ఇచ్చాం ఒకసారి. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ ఏమైనా మేము మా శక్తి కలిసి పూజ చేసి సహకారం చేస్తాం. ఇంకా ప్రజలందరూ కూడా మరి ఆదికి ధన సాయం చేసి ఆ జబ్బుకి తగ్గిస్తారని చెప్పేసి అందరినీ కూడా మరి కోరి ప్రార్థిస్తాం. వెంటనే స్పందించి ఈ అబ్బాయికి పునర్జన్మ ప్రసాదించాలని కోరుకుంటూ కెమెరామెన్ సాయితో ప్రతాప్, రిపోర్టర్ కంసాలపాలెం నుండి.